కూడా చాలా మందే గవర్నమెంట్ కు పంపిండ్రు. ఇక అసలు ముచ్చట చూద్దాం పాండ్రి. పాలమూలరా సర్కారు బడి చదువులు రువ్వాడు ఉరికిస్తున్నాడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి సారు. గవర్నమెంట్ టీచర్లకు సాయంగా విద్యా వాలంటీర్లను పెడుతున్నాడు. పోయినేడు 10వ తరగతి వరకున్న 35 హై స్కూళ్లకు 35 మందిని పెడితే ఈ ఏడు 100 బళ్ళు సెలెక్ట్ చేసి 100 మందిని పెట్టిండు. 100% కార్యం కింద చేస్తున్నాడు. ఇట్లా అంటే 10వ తరగతిలో ఎవరు ఫెయిల్ కావద్దు, ఇంకింత మంచి మార్కులు వస్తాట్టు చూడాలని ఈ పంచాలు చేసిండు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే 6కెళ్ళి 10 దాకా పిల్లలు దినం బడికి వస్తాట్టు చూస్తారు, పాఠాలు మంచిగా వింటున్నారా లేదా నజరేస్తారు, క్లాసులు అయిపోయినాక డౌట్లు చెప్తారు. స్టూడెంట్ అని గ్రూపులు చేసి మంచిగా చదివేటోళ్ళతోటి వెనకబడ్డోళ్ళకి చెప్పిస్తారు. 50%, 60% లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు 100% వచ్చినాయి. అంటే విద్యా వాలంటీర్లను ఇవ్వడం చాలా సక్సెస్ఫుల్ గా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్లో కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి IIIT కోసం వాళ్ళకు స్పెషల్ కోచింగ్ క్లాస్ ఇప్పించడంలో కూడా విద్యా వాలంటీర్ల పాత్ర చాలా అమోఘంగా ఉన్నది. ఏ ఊళ్ళో పడి ఉంటే ఆ ఊళ్ళోనే డిగ్రీ, పీజీ, బిఎడ్ చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసిండు. అది కూడా ఓ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిండు సారు. 400 మందికి పోటీ పెడితే అందులో మంచి మార్కులు వచ్చిన 100 మందికి వాలంటీర్ జాబులు ఇచ్చేయండు. వీళ్ళకి నెల జీతం కూడా ఎమ్మెల్యే సారే ఇస్తున్నాడు. 100 మందికి ప్రతి నెల 10,000 జీతం ఇచ్చి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో స్టడీ పరంగా ఇంప్రూవ్మెంట్ రావాలని ఒక విద్యా వాలంటీర్ పెట్టడం అదొక గొప్ప పని.